చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి పదవికి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మేము ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి దళిత సంఘాలు, కుల సంఘాలు అందరం కలుసుకొని ఆయన్ని కలిసి మేము విన్నతి పత్రం ఇస్తాం. ఏమనంటే మాకు 2019 నుంచి 24 దాకా ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి అనేక రకాలైన సంక్షేమ పథకాలు 27 రకాల సంక్షేమ పథకాలు పూర్తిగా ఆపేయడం జరిగింది. మా యొక్క ఎస్సీ కార్పొరేషన్ను నిర్వీర్యం చేయడం జరిగింది. మా యొక్క సప్లై నిధులను పక్కదారి పట్టించి అతను సొంతంగా పెట్టుకున్నటువంటి పథకాలకు వినియోగించుకోవడం జరిగింది. కాబట్టి ఈ మా యొక్క సంక్షేమ పథకాలను మాకే వినియోగించి మాకు పూర్తిగా ఈ ఎస్సీ కార్పొరేషన్ను యథావిధిగా మాకు ప్రతి ఒక్కరికి ఎస్సీ ఎస్టీలకి రుణాలు కల్పించే అవకాశం కల్పించాలని, అంతేకాకుండా అంబేద్కర్ ఓవర్సీస్ విద్యా నికేతన కింద ఈ యొక్క పథకానికి పేరు మార్చి జగన్ ఓవర్సీస్ విద్యా నికేతన పథకాన్ని పేరు పెట్టుకున్నాడు. వెంటనే దీన్ని తొలగించి అంబేద్కర్ ఓవర్సీస్ విద్యా నికేతన పథకాన్ని పునరుద్ధరించాలని, దీనికి జగన్మోహన్ రెడ్డి పెట్టినటువంటి షరతులను కూడా పూర్తిగా తీసివేయాలని మాలమహానాడు తరపున మేము అన్ని కుల సంఘాలు, దళిత సంఘాలు ఈ యొక్క చంద్రబాబు నాయుడిని కలిసి వినతి పత్రాన్ని ఇచ్చి మేము ఈ వినతి పత్రం ద్వారా తెలియజేస్తామని తెలుపుతున్నాను.